వేళ చల్లనైన వార్త, శ్రేష్టమైన వార్త మీ మధ్యకి తీసుకుని వచ్చాను. మానవుడు ప్రొద్దున లేచిన మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు ఎన్నెన్నో రకాలైన వార్తలు వింటూ ఉంటారు. కొన్ని వార్తలు విన్నప్పుడు హృదయంలో కలవరము, ఆందోళన, భయము కలుగుతూ ఉంటాయి. మరికొన్ని వార్తలు విన్నప్పుడు ఉన్న సంతోషాన్ని కోల్పోయి దుఃఖం కలుగుతూ ఉంటారు. కానీ మేము చెప్పే ఈ వార్త నిరాధార స్థితిలో ఉన్న వారిని ఆదరించేది, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేసేది, నిరాశ నిస్పృహలు కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేది, నెమ్మది, శాంతి, సమాధానం లేని వారికి శాంతిని, సమాధానము, నెమ్మదినిచ్చేది. కావున ఈ మాటలు మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలా వ్రాయబడింది: పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చెను అను వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యకరమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 చెప్పారు. అయితే ఎవరు ఈ పాపులు, రక్షించేటటువంటి వారు ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేద గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని రోమాపత్రిక 3:23 వ్రాయబడింది. అంటే పాపానికి తక్కువ, ఎక్కువ, గొప్పవారు, కొద్దివారు, తెల్లవారు, నల్లవారు, స్వదేశీయులు, విదేశీయులు అనే భేదమేమి కూడా లేదు. మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపి అని దేవుని వాక్యం చెప్తోంది. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, కీర్తన గ్రంథం 51వ కీర్తన 5వ చరణంలో, నేను పాపములో పుట్టినవాడు, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించాను అనగా మానవుడు జన్మతః పాపి. అదే భక్తుడు 3-4 చరణాలు అంటాడు, నేనే కేవలం నీకు విరోధంగా పాపం చేస్తున్నాను, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. అనగా కర్మతః పాపి. ఈ జన్మ కర్మ పాపం నుంచి విముక్తి పొందాలి అంటే మానవునికి రక్తము అవసరం. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము చెందించినదే మానవునికి పాప క్షమాపణ లేదు. మరి ఎవరి రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ అని అంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు రక్తము మానవుని యొక్క పాపములు తీసివేయుట అసాధ్యము అని దేవుని వాక్యం చెప్తోంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మహిమని విడిచి హమ్మునకు వచ్చి సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థం నిమిత్తమై ఆ కల్వరి శిలువలో పస్కా బలి పశువుగా, అలాగే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వ్రలాడుతూ మన కోసం ప్రాణం పెట్టారు. ఎందుకు అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 వచనాల ప్రకారంగా, మీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని ఎరుగుదురు కదా అని వ్రాయబడింది. ఇంతకు ఆ గొర్రెపిల్ల ఎవరయ్యా అంటారేమో. యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకుంటారో వారి పాపాలను పరిహరింపబడతాయి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ పరిశుద్ధపరచబడినటువంటి వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరింపబడి దేవుని వాక్యానుసారంగా జీవించి ఈ లోకాన్ని విడిచినట్లయితే నిత్య జీవానికి, మోక్షానికి, వైకుంఠానికి, స్వర్గానికి, పరలోకానికి వెళతారని దేవుని వాక్యం చెప్తుంది. మరి ప్రతి ఒక్కరికి ఆశ అదే కదా, భూమి మీద బ్రతికిన కాలం అంతా మంచిగా బ్రతకాల, విడిచిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని. ఆ స్వర్గానికి మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించండి, ఆయన నమ్మండి, విశ్వసించండి, పాప క్షమాపణ పొందండి, పరలోకానికి వారసులు కండి. ఒకవేళ ఈ మాటలు ఒక మత సంబంధమైనవని, మాకు కాదు అని ద్వేషించి విడిచిపెట్టినట్లయితే, విసర్జిస్తే ఆరని అగ్ని తీరని బాధ ఒకటి ఉంది. దానిని యమగుండము అంటారు, నరకము అంటారు. దేవుని చేత సృజింపండి ఏ మానవుడు కూడా ఆ నరకంలో ఉండకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది. అంటే
బ్రతుకుదామంటే సుఖముండదు, చస్తామంటే చావురాని స్థలమే ఆ నరకము. అందువలన మా ప్రియ స్నేహితులైన మీరు ఆ భయంకరమైన నరకం నుంచి తప్పింపబడి పరలోకానికి, అది నిత్యం ఆనందమే, సంతోషమే. అక్కడ కన్నీరు ఉండదు, నిట్టూర్పు ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. అలాంటి ఆనందకరమైన స్థలంలో మీరు ఉండాలని కాంక్షిస్తూ మీరు ఇంకెక్కువగా తెలుసుకొని అట్లా ప్రక్కనే చిన్నతొంబల్లో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఉంది. దేవుని సేవకులు పాల్ మ్యాథ్యూస్ గారు అక్కడ ఉంటారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. వెళ్ళండి, అనేకమైన విషయాలు తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, నిత్య జీవానికి వారసులు కండి. మీ నిమిత్తమై మేము ప్రార్థన చేసి ముందుకు వెళతాం. మహాపరిషుద్ధుడైన తండ్రి, ప్రమాణముఖం కలిగిన దేవా, దయగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా కొరకు కల్వరి శిలువలో మీరు చేసిన గొప్పదైన త్యాగం, బలియాగం కొరకు లెక్కలేనని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా నాయన, మేము పొందవలసిన పాపశిక్ష అంతా, నేను పొందవలసిన పాపశిక్షణ అంతను ప్రభా శిలువలో ఏనాడో భరించారు నాయన. ప్రభా నా నిమిత్తము, మా నిమిత్తము రక్తాన్ని కార్చావు ప్రభా. దేవా ప్రాణం పెట్టావు నాయన. చనిపోయి తిరిగి లేచిన దేవుడు అందును బట్టి మీకు వందనాలు. సజీవుడా, మృత్యుంజయుడా ప్రభా, ఈ తుమ్మలి ప్రాంతానికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు నాయన. నన్ను అడుగు జనములను నీకు సొత్తుగా భూమిని దిగంతపుల వరకు స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశారు ప్రభా. దేవా ఈ ప్రాంతాన్ని ప్రభా నాయన, ఈ ప్రాంత ప్రజలను మీరు రక్షించండి దేవా నాయన. మీరే నిజమైన దేవుడని, నిత్య జీవానికి మీరొక్కరే నా ప్రభా నాయన కారకులని వారి గుర్తెరుగుటకు నాయన. ఆ ప్రభా యుగ సంబంధమైన దేవత కలుగుతున్న గుడ్డితనం నుంచి ప్రభా ఇక్కడున్న ప్రజలు యేసుక్రీస్తు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి నాయన. గొప్ప విడుదల నాయన ఈ గ్రామానికి ప్రకటిస్తూ ఉన్నాను ప్రభు. గొప్ప కార్యం చేసి మీ ప్రజలందరినీ రక్షించి ప్రభా మహిమ మీరు పొందుకోమని, వెళ్తున్న మాతో మీ సన్నిధి ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.